నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరుకి రానున్న సందర్భంగా జీజీహెచ్ లో ఏర్పాట్లను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా జీజీహెచ్ లో బాలింతలు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయితే నార్త్ అమెరికా ఎన్ఆర్ఐలు 100 కోట్ల వ్యయంతో 600 పడకల కానూరు జిమ్ఖానా లేబర్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేశారని తెలిపారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఎక్విప్మెంట్ కోసం 20 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించిన ఎన్ఆర్ఐలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, కార్పొరేటర్ పోతురాజు సమత, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద ఎత్తున మాతృభూమి మీద ఉన్నటువంటి అభిమానంతో ముఖ్యంగా ఇక్కడ చదువుకొని ఈ ఆసుపత్రి ద్వారా పెద్ద పెద్ద డాక్టర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసుతో ఈ ప్రాంతానికి తిరిగి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో దాదాపు 100 కోట్ల రూపాయలతో అత్యంత అవసరమైనటువంటి లేబర్ వార్డ్ని అలాగే పీడియాట్రిక్ వార్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు చూపుతో ఈరోజు 100 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రిని పెట్టడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా పెద్ద డోనర్గా ఉన్నటువంటి గవర్ని ఉమా గారికి వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ రేపు సీఎం గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించుకోవడం మరొక సంతోషమైనటువంటి విషయం. దైవాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీపై కూటమి ప్రభుత్వం బురద చల్లడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరుమల లడ్డు కల్తీపై జరిగిన సీబీఐ దర్యాప్తులో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమే అని బట్టబయలయ్యిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకుని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పరిణితి చెందలేదని, ఆయన అసలు పాలిటిక్స్ కు పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు. ఏమని తప్పుడు ప్రచారం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు. సవాష్, కల్తీ అన్నాడు, అంతవరకు పర్వాలేదు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశాడని చెప్పారు. ఇంత అపచారం అండి. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. పశువుల కొవ్వు కలవలేదు అని ఉంది. ధనాపేక్షలో వైసీపీ నేతలు పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల నమ్మకాన్ని దెబ్బతీశారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. పాత బస్టాండ్ సెంటర్లోని పద్మావతి ఆంటాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తిరుమల లడ్డు కల్తీపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ నేతలు సుప్రీంకోర్టు చెప్పిన విధంగానే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని తేలిపోయిందన్నారు. ఏ తప్పు చేయకపోతే అంబటి రాంబాబుకు తిరుపతి వచ్చి ప్రమాణం చేసి దమ్ముందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, కార్పొరేటర్ పోతురాజు సమత, చొల్ల ఆంజనేయ ప్రసాద్, మల్లెంపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేలాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను మంట కలిపేటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి నిర్వాకం అన్నాడు ప్రతిపక్షంలో పదే పదే చెప్తున్నప్పుడు మాకు ఏమి తెలియదు, అమాయకులం అన్నట్టు యాక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ అనేక మంది ఈ నెయ్యి స్కామ్లో ఈరోజు బయటపడినటువంటి పరిస్థితులు. ఇటువంటి నీచ నికృష్టపు కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఈరోజు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. మీరు నిజంగా ప్రభుత్వంలో ఈ తప్పు జరగలేదు అంటే మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంబటి రాంబాబు గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. సచివాలయాల వద్ద హాజరు నిలుపుదల చేసి పాత పద్ధతిన శానిటరీ కార్యాలయాల వద్ద హాజరు కొనసాగించాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి
కోట మాల్యాద్రి మాట్లాడారు. ఆప్కాప్ వర్కర్లకు 62 సంవత్సరాల వయోపరిమితి పెంచి కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మత్తల ఆఫీస్ దగ్గరే మత్తలు కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి చనిపోయిన వారి స్థానంలో వారి పిల్లలకి అవకాశం కల్పించడం వల్ల ఈ ప్రభుత్వం మీద మీ మీద కూడా నమ్మకం కలిగి వాళ్ళంతా పని మరి పెంపుదలకు కూడా ఉపయోగపడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని మరి వీటన్నిటితో పాటు మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి డిఏ పెండింగ్ ఉన్నాయి. అట్లాగే సబ్బులు, చెప్పులు, గుడ్డుగులు ఇవన్నీ చిన్న చిన్న కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే ఇవ్వాలని కోరుతూ మరి గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఆప్కాస్ వర్కర్లు కూడా సబ్బులు, చెప్పులు, మరి ఆయిల్, టవల్స్ ఇవన్నీ కూడా ఇస్తామని కమిషనర్ గారు కూడా ఫైల్ పెట్టించారు. దాన్ని కొద్దిగా కొనసాగించి ముందుకు పంపించి వాళ్ళందరూ కూడా ఇవన్నీ సప్లై చేయాలని, అట్లాగే పరికరాలకు సంబంధించి కూడా ఉంచడంతో పాటు డంపర్ బాక్సుల్ని అంజుమన్ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితిలోనూ పరిరక్షించుకుంటామని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వెల్లడించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఐటీ పార్కు కోసం భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కు తీసుకోవాలంటూ జనవరి 30న చేపట్టిన నిరసన ర్యాలీని వాయిదా వేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న నిర్వహించనున్నట్లు నూరి ఫాతిమా వెల్లడించారు. రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కే వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. దానికోసం మరి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే, పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఆ రోజే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుండి జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14న ఆర్థిక బడ్జెట్ ని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శంకర్ విలాస్ పాత బ్రిడ్జి మిగిలిన పోర్షన్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక మిషన్లు భారీ క్రేన్లతో బ్రిడ్జిని బ్లాకులకు కట్ చేసి వాటిని తొలగిస్తున్నారు. రైల్వే పోర్షన్ డిమాలిష్ పనులు నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు. ఈ పనులు పూర్తయితే నూతన ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. 2027 జూలై 27 లోపు నూతన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల రక్షణ గురించి మాజీ సీఎం జగన్ మాట్లాడడం సిగ్గుతనంగా ఉందని మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో తన చెల్లి గురించి దుష్ప్రచారం చేయించిన ఘనత జగన్దని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు పూర్తి భద్రతతో పాటు ఆర్థికాభివృద్ధి కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో. ఎంపీ, అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా అది చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.